నా పేరు ప్రభాకర్, కంది ప్రభాకర్. ఉమ్, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్. ఉమ్. ఇలా తెలంగాణ జెండా ఆవిర్భావ దినోత్సవం ఎట్లా ఆ, ఉంది? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు, మా గ్రామస్తులకు, మండల నాయకులకు అందరికీ ఉమ్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఉమ్, ఈరోజు జెండా ఆవిష్కరణ కోసం మేమందరం ఇలా జమ కావడం జరిగింది. ఉమ్, తెలంగాణ కేసీఆర్ ఉమ్, కష్టపడి ఉమ్, సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించి ఉమ్, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ సాధించిండు. ఉమ్, ఈ 10 సంవత్సరాలలో అన్ని పనులు చేసిండు. ఉమ్, నీళ్ళు వచ్చినాయి బావిలలో. ఇప్పుడు గ్రౌండ్ వాటర్, భూమిలో గ్రౌండ్ వాటర్ కూడా పెరగడం జరిగింది. ఉమ్, అంతకుముందు మేము హరిగోసపడ్డాం. ఉమ్, తెలంగాణ రాకముందుకు ఉమ్, ఏమైనా పంట పండిస్తే ఆ పంట మళ్ళా ఆ డబ్బులు మళ్ళా బోర్లకే పెట్టుబడి పెట్టేటోళ్ళం. ఉమ్, అట్లాంటి రోజుల నుంచి ఉమ్, ఆయన వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం ద్వారా మాకు నీళ్లు రావడం, ఉమ్, భూగర్భ జలాలు పెరగడం, ఉమ్, దాంతో రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు. ఉమ్, అది కాకుండా రైతులకు ఇయ్యని హామీలలో రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, అయితే ఒక మాటలు చెప్పాలంటే కేసీఆర్ రైతు పక్షపాతి. ఉమ్. ఇప్పుడు రైతులకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా లాభం జరిగిందా? జెండా ఈ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా లాభం జరిగిందా? రైతులకు ప్రతిదీ లాభమే. ఇక ఉమ్, అసలు లాభం లేని ప్రతిదీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ, ఉమ్, నిధులు కానీ, కరెంటు 24 గంటల కరెంటు. ఉమ్, అసలు మన తెలంగాణ మనకు వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకుంటామని అనేటోళ్ళు. ఉమ్, ఆంధ్ర పోతే మనకు కరెంట్ ఎక్కువ అవసరం మన తెలంగాణకు. ఉమ్, ఆంధ్రలో నీళ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు బోర్లు తక్కువ కాబట్టి కరెంటు తక్కువ. అదే ఉమ్, తెలంగాణ డివైడ్ అయితే ఉమ్, కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పే వాళ్ళు. ఉమ్, దానికి విరుద్ధంగా ఉమ్, కరెంటు ఉత్పత్తి పెంచి ఉమ్, కరెంటులో 24 గంటల కరెంటు, ఉమ్, రైతుకు ఉచిత కరెంటు, 24 గంటల కరెంటు, నిరంతరం అంతరాయం లేకుండా కరెంటు చేయడం జరిగింది. దాంతోపాటు కాళేశ్వరం నీళ్ళు రావడం జరిగింది. ఆ నీళ్ళతో పాటు ప్యాడి పంట, మన ఉమ్, వరి గతంలో ఉన్నదానికి 3-4 గంటల దిగుబడి సాధించినాం. ఉమ్. దానివల్ల రైతులు బాగా అభివృద్ధి చెందిండ్రు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదే దోచుకోవడానికి, దాచుకోవడానికి మాత్రమే అనే నిందలు బాగా వేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. నిందలు వేయడము అది వాళ్ళు ఏంటంటే, కాకపోతే ఆడలేక పందిరి కూర్చా, ఉమ్, ఆడలేక పందిరి కూర్చా, వానికి శాత కాదు, సాగు రాదు. ఉమ్, ఇది చేసిన వాళ్ళ మీద ఒక నిష్ఠురం వేయడమే తప్ప, ఉమ్, పని చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, పని చేసినకే విమర్శలు వస్తూ ఉంటాయి. ఉమ్, ఆయన పని చేసిండు కాబట్టి విమర్శలు, ఉమ్, అంతేకాని ఉమ్, చాలా పనులు చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు అన్నారు 6 గ్యారంటీలు, 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఉమ్, ఆ హామీలలో ఏ హామీ నెరవేరలే. ఉమ్, ఒక ఉచిత బస్సు తప్ప ఉమ్, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రైతు బీమా ఉన్నది, ఉమ్, అది సరిగా రావట్లేదు. రైతు బంధు ఉన్నది, ఉమ్, అది ఇప్పటికి 3 విడతలు ఎగ్గొట్టడం జరిగింది. ఉమ్, అది 15,000 ఇస్తా అన్నాడు. ఉమ్, 15,000 అయింది, అది 6,000 కూడా ఇవ్వలేకపోతాడు. ఉమ్, అదే 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆ 2 లక్షల రుణమాఫీ కూడా అందరికి చేయలేదు. ఉమ్, ఈ 420 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఉమ్, ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఉమ్, తుపాకీ వెంకటరాముడు ఉమ్, బాగా మాటలు నేర్చుకున్నాడు. ఉమ్, ఆ మాటలతోటి ఉమ్, ప్రజలు కూడా ఏమైందంటే, ఎస్టీలు ఉమ్, బాగా, రైతులు ఏమనుకున్నారంటే 2 లక్షల రుణమాఫీ అంటే, ఉమ్, అరే 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు, ఉమ్, ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇద్దాం, ఉమ్, రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే, ఉమ్, అరే మనకు 2 లక్షల రుణమాఫీ అయితే ఆశతోటి ఓట్లు వేయడం జరిగింది. ఉమ్. వేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు వేసిన తర్వాత మా చెప్పుతోటి మేమే కొట్టుకున్నాం రా అని రైతులు బాధపడుతూ ఉన్నారు. ఉమ్, మా చెప్పుతోటి మేమే కొట్టుకున్నాం రా, ఒక్కొక్కసారి అవకాశం ఇద్దాం అనుకున్నాం, ఉమ్, ఇచ్చినాం. ఉమ్, ఇప్పుడు ఒక మాటలు చెప్పాలంటే, గుట్టకు వెంటగా కట్టిండు, గుట్ట వచ్చింది ఇక ఉమ్, కథ. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏదైనా కానీ నేనే ఉంటా కదా, ఉమ్, ఇక నన్ను ఎవడేం చేస్తాడనే ధోరణిలో ఉన్నాడు తప్ప, ఉమ్, 5 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి అనేటోనికి ఉమ్. ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు తెలంగాణలో. అసెంబ్లీలో కూడా తోడగొట్టి మరి కూడా చెప్పిండు, ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా, బీఆర్ఎస్ పార్టీని తొక్కుకుంటా, మళ్ళీ నేనే వస్తాను. వస్తా తొక్కుతా అంటాను కానీ ఇక అడ్రస్ ఉండదు. రేవంత్ రెడ్డి అనేటోనికి అడ్రస్ ఉండదు, రాసి పెట్టుకోండి. మళ్ళీ రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి కాడు. ఫ్యూచర్లో గతంలో అయినా నెక్స్ట్ మళ్ళా ఏ అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి ఏదో జాక్పాటు ముఖ్యమంత్రి అయ్యిండు, కిరణ్ కుమార్ రెడ్డి లెక్క. కిరణ్ కుమార్ రెడ్డి అయింది కదా, అదే ధోరణిలో జాక్పాట్ ముఖ్యమంత్రి అయింది తప్ప మళ్ళీ ఆయనకు ఆ యోగం లేదు. నెక్స్ట్ వచ్చేది మళ్ళీ కేసీఆర్, బీఆర్ఎస్ గవర్నమెంట్. కొన్ని రోజుల నుంచి కేటీఆర్ గారేమో బీఆర్ఎస్ పార్టీని వదిలేసి టీఆర్ఎస్ పార్టీగా పేరు పెట్టుకుందాం, మళ్ళీ పాత పేరుతోనే నడుద్దాం అని చెప్పేసి కేటీఆర్ గారు. మొన్న కవిత గారేమో టీఆర్ఎస్ పేరుతోని కొత్త పార్టీ పెట్టింది.
దీన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు? అయితే వాస్తవం ఏంటంటే టీఆర్ఎస్ అనే దానికి బలం ఉన్నదనే ధోరణిలో టీఆర్ఎస్ రాష్ట్ర సేన అని చెప్పి కవిత గారు పెట్టడం జరిగింది. కవిత గాని అది ఆమెకు ఇంకా పూర్తిగా నాకు తెలిసి ఆమెకు గెజిట్ ప్రభుత్వం అది అంటారు ఈసీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తుందో ఏదో, కానీ టీఆర్ఎస్ ఎట్లా ఆమె రాష్ట్ర సేన అని పెట్టింది. టీఆర్ఎస్ అనే పేరు వాడుకొని నేను కూడా బలపడాలని చూస్తాను, కానీ ఆమె వల్ల ఏం కాదు. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ని తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ అంతమవుతుందని చెప్పేసి బయట ఆరోపణలు ఉన్నాయి. నిజమేనా? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తోని ఎవరు ఈ బీఆర్ఎస్ కార్యకర్త కానీ నాయకులు కానీ తట్టుకోలేరు అని చెప్పేసి బయట ఆరోపణలు ఉన్నాయి. వాస్తవేనా? అస్సలు అది ఉత్తమ మాటలు, బోగస్ మాటలు. రేవంత్ రెడ్డి నేను చెప్తాను కదా, ఒక్కసారి ఏంటంటే 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారం చూసినాం. 10 సంవత్సరాల తర్వాత ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దాం. మార్పు కోరుకున్నారు జనం వాస్తవంగా మార్పు కోరుకున్నారు. ఇప్పుడు బాధపడతా ఉన్నారు, అది వాస్తవం. నెక్స్ట్ ఏది ఏమైనా ఎన్ని పార్టీలు పుట్టని, కవిత రాని ఇంకా కవిత అమ్మ రాని ఎవరు రాని, కవిత వెనక రేవంత్ రెడ్డి ఉన్నారా? కవిత వెనక రేవంత్ రెడ్డి ఉన్నారా అని చెప్పి నడిపించింది కారణం మొత్తం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అది చెప్పలేం, చెప్పలేం. అది ఏమో కానీ అది లోపాయకారికంగా ఏమన్నా ఉందో తెలియదు. కానీ కవిత వచ్చినా ఇంకెవరు వచ్చినా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ పక్కా బీఆర్ఎస్ కేసీఆర్ వస్తాడు. మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఎట్లా ఉంది పనితీరు? ఆమె అమెరికన్ నుంచి వచ్చిళ్ళు, డబ్బులు బాగున్నాయి, జనం మాకు యూత్ వాళ్ళకు ఏమంటారు ఉద్యోగాలు ఇప్పిస్తుంది, డబ్బులు బాగున్నాయి, పంచి పెడతానని అనుకున్నాం. కానీ కనీసం ఒకడు చనిపోతే మంది వచ్చే దిక్కు లేదు, ఎవడన్నా మంచైనా చెడైనా వచ్చే దిక్కు లేదు. ఏమో ప్రోటోకాల్ కోసము, శిలాపలకాల కోసము ఎక్స్పోజ్ తప్ప వచ్చిపోతాను తప్ప ఆమె ఒక్కరికి ఒక పని చేసేది లేదు. మీరు గతంలో మాజీ మంత్రి దయాకర్ రావు ఆయన ఏదైనా ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకునే వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని జనం కోరుకుంటున్నారు. ఇప్పుడు కూడా దయాకర్ రావు ప్రజెంట్ అధికారం లేకున్నా మంచైనా చెడైనా ఆపసభలలో వస్తున్నాడు. మాకు ఏ ఆపద జరగని, ఏ యాక్సిడెంట్ జరగని, ఏ హాస్పిటల్ కానీ, ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఇక్కడ కానీ, ఎంజిఎంలో కానీ, హైదరాబాద్లో కానీ ప్రతి కార్యకర్తకు అండగుండి వైద్యం కానీ ఏది కానీ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. అధికారం లేదు, ఆయన ఎమ్మెల్యే లేకున్నా ఆయనే ప్రజలలో ఉంటాడు వాస్తవంగా.